విధంగా ఇప్పుడు మనం చూసిన అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. ఓవైసీ కానివ్వండి, మల్లారెడ్డి కానివ్వండి, ఇది మన అనురాగ్ యూనివర్సిటీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీ, కొన్ని లక్షల కోట్ల రూపాయల కట్టడాలతో కట్టిన యూనివర్సిటీలు వీటిని ఇప్పటికీ టచ్ చేయడం లేదు. గతంలో వాళ్ళు ఏం చెప్పారు రంగనాథన్ గారు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయితే మెడికల్ విద్యార్థులు ఉన్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటాం, వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం ఇంతగానో చేసేది అని చెప్పారు. ఇప్పుడు చూస్తే ఏమవుతుందనంటే వాళ్ళ భవిష్యత్తు కాదండి, వీళ్ళ భవిష్యత్తు కోసమే అవన్నీ డబ్బులకు అమ్ముడుపోవడం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? హైదరాబాద్ లో మనం చూసామండి, ఓట్ బ్యాంకింగ్ పరంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఇప్పటికీ ఉందండి. హైదరాబాద్ లో ఎవరు కూడా టచ్ చేయలేని రేంజ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందంటారా? పక్క 100% బీఆర్ఎస్ వస్తుందండి, దానిలో నో డౌట్. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు.